లేఖనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెలిసి చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము పేజీ నంబరు 752. పాత నిబంధన గ్రంథము పేజీ నంబరు 752. మరి బైబిల్ ఉన్న వారందరూ తెలిసి చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలను గ్రహించవలసిందిగా మరి దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాను. 1వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుందాం. 11 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేదకాండ్ల సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చెయ్యుడి. ద్రాక్ష చెట్టు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లను, జల్దారు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోడపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోడపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. నైవేద్యములు పానార్పణములు మీ దేవుని మందిరమునకు రాకుండగా నిలిచిపోయెను. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యెహోవాను బతిమలాడుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే. అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలె సర్వశత్రుల నుండి వచ్చు. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను. దేవుడు ఈ మాటల ద్వారా మనను బలపరిచి ఇంకా ఆధ్యాత్మికమైన జీవితంలోనికి నడిపించునుగాక. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన లేఖనముల నిమిత్తమై మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఫలింపచేసి దీవించులాగున ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న పెద్దలు జోసెఫ్ గారు చదవబడిన లేఖనముల నిమిత్తమై క్లుప్త ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నైనా మరో దినమున తండ్రి మమ్మలను ప్రార్థించుటకు, అయ్యా పానుటకు ఈ వైపునైనా మా చేతులు మా కన్నులు తండ్రి ఎత్తుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామునైనా. నీ వాక్యము, నీ మాటలు గ్రహించుటకు మాకు వచ్చినటువంటి ఏక దృష్టి, విశ్వాసము, పట్టుదల, నమ్మకము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివరిస్తున్నటువంటి దైవజనులకు కావాల్సినటువంటి ఆత్మాభిషేకము అయినా మీరు సహాయం చేసి దీవించి ఆత్మచేత అభిషేకించి నింపి నీ మాటలు ఆయన నోటిలో నింపి తండ్రి, దైవజనుల నోటిలో నీ మాటలు నింపి తండ్రి వాక్యమును తండ్రి వివరించుటకు కావాల్సినటువంటి తోడు అయినా నీ సహాయాన్ని
కృప ఎంతైనా అవసరమని ఈ దక్షిణుడిని నామని శ్రీ చంద్రకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. దేవుని పరిశుద్ధ ఆత్మ సహాయము మనకి తోడై ఉండి మాటలాడునుగాక. సంఘముతో ఆత్మ చెబుచున్న మాటలు చెవిగలవారు విందురుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి మనము చదవబడిన లేఖనాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మరి మనము గ్రహించి ముందుకు వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. పిల్లరా, ఈ వాక్యంలో పెతుయేలు కుమారుడైన ఏవేలునకు ప్రత్యక్షమైన వాక్యది. అనగా దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడిన మాటలు దేశంలో ఉన్న ప్రజలందరికీ. అయితే చెబుతున్న మాట ఏమిటంటే, భూమి మీద 10వ వచనంలో భూమి మీద పైరు చెడిపోయింది, గోధుమల కర్రలు యవల కర్రలు చూచి సేద గాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు ఈత చెట్లను జలదారు చెట్లను తోటలన్నీ వాడిపోయినవి. ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, భూమి మీద ఏవేలు ప్రవక్త ఉన్న దినాలలో దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆనాటి ప్రజలకు తెలియపరచడానికి, ఆనాటి పెద్దలకు తెలియపరచడానికి, ఆ దేశములో కాపురమున్న వారికి తెలియపరచడానికి, మరి ఆ దినములో మత్తులై ఉన్నవారికి తెలియపరచడానికి, ఇదిగో ఈ భూమి మీద ఉన్న సమస్తము చెడిపోయి ఉన్నది, ఇదిగో చేలన్నీ వాడిపోయాయి, పళ్ళ చెట్లన్నీ వాడిపోయాయి, నాశనం అయిపోయాయి. అయితే దేవుని మందిరములోనికి నైవేద్యములు పానార్పములు ఆగిపోయాయి. కాబట్టి మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, అనగా దేవునికి సమీపస్తులుగా ఉండండి, దేవునికి చేరువగా ఆయన ఎద్దకు రండి. మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆయనను బతిమాలుకొనుటకై మరి దేశంలో ఉన్న ప్రజలను, భూమి మీద ఉన్న ప్రజలను, మరి జనులందరినీ దేవుని మందిరములోనికి సమకూర్చి ఆయన సన్నిధానములో ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి అని ఈ మాటల్లో మనకు తెలియచేయబడుతూ ఉంది. ఎందుకంటే ఉపవాసము అంటే అన్నపానములో మానుటే కాదు, కానీ మరి దేవునికి దగ్గరగా జీవించుట కూడా ఉపవాసము అని తెలియదు. అయితే ఎందుకు ఏవేలు ప్రవక్తకు ప్రాముఖ్యముగా ఏవేలు ప్రవక్తకు తెలియచేసిన మాటలు ఏంటంటే, దేవుని మందిరములో ప్రార్థన లేదు, దేవుని మందిరములో మరి పాటలు పాడుట లేదు, దేవుని మందిరములో దేవుని స్తుతి నైవేద్యములు పానార్పములు చెల్లించుటలేదు. ఇవన్నీ నిలిచిపోయాయి. దేశము లేవున్న ప్రజలు మత్తులైపోయారు, కాపురస్తులు పాడైపోయారు, పెద్దలు ఆలకించడము లేదు. ఇగో భూమి మీద సమస్తము చెడిపోయి ఉన్నది. ఇదిగో అందుకే నాకు సమీపస్తులుగా ఉండడానికి, ఇదిగో దేవుని మందిరములో పానార్పములు చేయడానికి ప్రత్యేకంగా ఒక దినమును ఏర్పరచుకోండి, ఒక ఉపవాస దినమును ఏర్పరచండి. ఆ ఉపవాస దినమున నీవు దేవుని ఏదైతే అడగవలసి ఉన్నదో అడగడానికి, నిన్ను నీవుగా సిద్ధము చేసుకోవడానికి, ఇదిగో నీకు మేలైనది దేవుడు ఇచ్చడానికి ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు. అందుకే ఆయన దేవుని సన్నిధానములో ఇలాగున మరి ఉండాలని ఉద్దేశించి ఉపవాస దినాన్ని ఏర్పరచుకోమని, ప్రతిష్ఠించమని, దాన్ని స్థాపించమని, ఆ దినమున ప్రతిసారి ఆ దినముననే దేవుని సన్నిధికి చేరి దేవుని ప్రార్థన చేసేవారుగా ఉండాలని,
దేశంలో ఉన్న ప్రజల కోసము, రక్షణార్థమైన మరి మాటలు వినుట కోసము, ప్రతి ఒక్కరి నిమిత్తమై ఒక్కొక్కరు పురుగొల్పబడిన సంఘమై ప్రార్థన చేయాలి అని మరి ఒక దినాన్ని ఏర్పరచుకోండి అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు ఇవే పిల్లరా. అందుకే ఈ వాక్యాన్ని ఉద్దేశించి ఈ సర్వోన్నతుని ఆలయములో మరి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇప్పటికీ సుమారు ఈ మందిరము స్థాపన జరిగిన నాటి నుండి, ఈ మందిరం ప్రారంభమైన నాటి నుండి సుమారుగా 4 సంవత్సరములు అవుతుంది ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక బిడ్డలు మేలు పొందుకోగలుగుతున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులు ప్రార్థన పరులుగా చేయబడుతూ ఉన్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా వ్యాధి రోగ రుగ్మతల నుంచి విడిపించబడుతూ ఉన్నారు. దేవుని హృదయపూర్వకముగా అడిగిన వారందరూ స్వస్థతలు పొందుకోగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి అడగవలసినవి ఉన్నాయి కాబట్టి. అందుకే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. మరి యోవేలు ప్రవక్తకు ప్రత్యక్షమైన వాక్కు సెలవిబడినట్లుగా ఈ దినమున దేవుని సన్నిధానంలో శుక్రవారపు దినాన మనం ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రియమిత్రులారా, ఇంకొక మాట తెలియజేయబడినది ఏంటంటే జకర్యా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను మనం ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. ఎందుకంటే ఆయన కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ దేవుని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. దేవుడు జకర్యాకు ఒక ఆజ్ఞ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే 8వ అధ్యాయములో 19వ వచనం, పేజీ నంబరు 780, పేజీ నంబరు 780. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే సైన్యములకు అధిపతి, 8వ అధ్యాయం 19వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పిల్లరా, ఇక్కడ 4 నెలల గురించి చెప్తున్నాడు. ఒకటి 4వ నెల, రెండవది 5వ నెల, తర్వాత 7వ నెల, ఆ తర్వాత 10వ నెల. ఈ నెలలో ఉపవాసము మరి ఎవరికి అంటే యూదా వారి ఇంటి వారికి సంతోషాన్ని కలుగజేస్తుందంట, ఉత్సాహాన్ని ఇస్తూ ఉందంట. అది మనోహరములైన పండుగలుగా వారికి కనబడుతూ ఉందంట. హల్లెలూయా. ఉపవాసం అంటే శ్రమ కాదు, బాధ కాదు, ఆయాసపరచుకున్నట కాదు. అది ఒక పండగల ఉపవాస దినమును మనము చేసేవారముగా ఉండాలి. ఉపవాసము మనోహరమైన పండగ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకే యూదా వారికి ఎలాగ ఉందంటే అది సంతోషాన్ని కలుగజేసేదిలాగా, ఉత్సాహాన్ని కలుగజేసేలాగా, అది మనోహరమైన పండగలాగా వారికి ఉపవాస దినాలు ఉంటూ ఉన్నాయి. కానీ ఈ దినాల్లో పిల్లరా, మనుషులు ఎలా భావిస్తున్నారు ఉపవాస దినం అంటే శ్రమ దినాలుగా భావిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఉపవాస దినం అంటే మనోహరమైన పండగని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇది మనుషులకు శ్రమ దినాలు కావు. ఉపవాసం ఉండటం వలన నీకు పండగ దినము, ఇది సంతోషకరమైన దినము, ఇది ఆనందించవలసిన దినము, ఇది దేవునికి మహిమ చెల్లించవలసిన దినము. ఇది శ్రమ దినముగా ఎంత మాత్రము ఎంచకూడదు. నీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్న వలన నీవు శ్రమ దినం అనుకుంటూ ఉన్నావేమో. కాదు, నీవు ఉపవాసం ఉండటం వలన, దేవునికి దగ్గరగా ఉండటం వలన, దేవుని దగ్గరగా ఉండటం వలన నీకు సంతోషమును వస్తుంటే, ఉత్సాహం వస్తుంది, ఉజ్జీవముతో నీవు నింపగలుగుతావు.
ఇది నీకు మనోహరమైనగా ఉంటుంది. కాబట్టి ఇది నీకు ఒక పండగగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ పిల్లరా, శ్రమ దినాలని చాలా మంది అంటూ ఉంటారు. అది కాదు, ఇది మనోహరమైన పండగగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలకు, దేవుని పిల్లలకు, దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారికి ఇది ఎలా కనబడుతుందంటే మనోహరమైన పండగలుగా చేయవలసిన వారమే ఉంటాం. హల్లెలూయా! ఇది ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని కలగజేసేది. ఎందుకంటే నీ దుఃఖమును నీకు తీసివేసి సంతోషాన్ని కలగజేసే ఈ దినమున ఇది మనోహరమని నువ్వు ఎంచుకోవాలి. ఇది ఒక పండగగా భావించాలి. నీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేయదగిన దినముగా నువ్వు ఎంచుకోవాలి. నీ దుఃఖ దినములు సమాప్తము చేయబడినప్పుడు అది నీకు బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? చెప్పాలి. ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? దుఃఖము పోయినప్పుడు ఎట్లా ఉంటుంది? దుఃఖముతో నిండినప్పుడు బాధగా ఉంటుంది. దుఃఖము తొలగించిన తర్వాత ఎలా ఉంటుంది? సంతోషాన్ని ఇస్తుంది. అలాగనే ఇక్కడ చెప్తున్నాడు, యూదా ఇంటి వారికంట ఏమైందంట? సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును అని చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు కూడా ప్రతిలరా, ఎందుకంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవటం వలన ఆ ఉపవాస దినమున నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, నీ దుఃఖ దినములను ఆయన తీసివేసే దేవుడు, నీ దుఃఖ దినములను సమాప్తి చేసే దేవుడు, నీ కన్నీటి బాష్ప బిందులను తుడిచివేసే దేవుడు. అందుకే ఈ దినము ఇది శ్రమ దినము కాదు, ఇది మనోహరమైన పండగ దినముగా మనము భావించాలి. హల్లెలూయా! ఆ దినమున ప్రతిబిడరా, యాకోబు కుమారులో ఒకడైన యూదా ఇంటి వారందరూ సంతోషము ఉత్సాహము పొందుకోవలసిన దినములు. నెలలో ఉపవాసం, 4వ నెలలో వారు ఉపవాసముగా ఉంటున్నారు, 5వ నెలలో ఉపవాసము ఉంటున్నారు, 7వ నెలలో ఉంటున్నారు, 10వ నెలలో కూడా వారు ఉపవాసము. వారి ఇంటి వారందరికీ ఇది ఉత్సాహాన్ని సంతోషాన్ని కలగజేసినది. ఆ చివర అంటున్నాడు చూడండి ప్రతిబిడరా, అక్కడ ఏమంటున్నాడంటే సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొనుడి. హల్లెలూయా! ఇష్టంగా భావించాలి. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానముగా ఉండాలి. సత్యమును సమాధానమును, సత్యము నీలో ఉందంటే సమాధానము నీతోనే ఉంటుంది. హల్లెలూయా! అది ప్రియమైనదిగా ఎంచుకోవాలి, ఇష్టమైనదిగా మనము దాన్ని చూడాలి. అప్పుడే నీకు ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మరి నెలలో మనము సంతోషం ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలుగా మరి యూదా ఇంటి వారికి దేవుడు సంతోషాన్ని ఉత్సాహాన్ని దయచేశాడు. కానీ మనము ప్రతి వారము ఇట్టి సంతోషాన్ని ఇట్టి ఉత్సాహాన్ని పొందుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయనకు సమీపముగా ఉండుటే ఉపవాసం, ఆయనకు మరి మహిమ చెల్లించుట, ఆయనకు గణపరచుట, ఆయన యందు ఆనందించుట, ఇది మనోహరమైన పండగ కాదా అని దేవుని దాసుడిగా అడుగుతూ ఉన్నాను. ఉపవాసం ఉంటే శరీరాన్ని ఆయాసపరచుకొని ఇది శ్రమ అనుకుని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ అలా కాదు ప్రియమైన, నీకు సంతోషాన్ని రెట్టింపు చేసే దినము, ఉత్సాహాన్ని నీకు రెట్టింపు చేసే దినము ఈ ఉపవాస దినము. నీ బాధలను సమాప్తి చేయదగిన ఈ దినము, ఇది ప్రతిష్ఠించబడిన ఉపవాస దినము. అందుకే దేవుడు సెలవిచ్చినట్లుగా నీకు నీ ఇంటి వారికి ఉత్సాహమును సంతోషమును ఇచ్చినట్లుగా నీవు సమాధానమును సత్యమును ప్రియముగా ఎంచుకునే బిడ్డగా ఉండాలని దేవుని దాసునిగా ఈ మాటలు తెలియపరుస్తున్నాను. అందుకే ప్రతిబిడర, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అనేక రీతులుగా మనకెన్నో మరి సహాయం చేసిన వాడిగా కనబడుతున్నాడు. మనకు మన దుఃఖములను మరి సమాప్తి చేసిన వాడిగా కనబడుతున్నాడు, మన బాధలను తొలగించిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే ప్రతిబిడర, వ్యక్తిగతంగా మనము ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలంట? వ్యక్తిగతంగా ఉపవాసం. వ్యక్తిగతంగా అంటే ఎట్లా? వ్యక్తిగతమైన ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసాల గురించి అనేక రీతిలుగా బైబిల్ చెబుతూ ఉంది. వ్యక్తిగతంగా అంటే సొంతంగా, నీ సొంతంగా నీవు ఉపవాసం ఉండాలి. ఒకరు ఏదో చెప్పారని కాదు, ఒకరు ఏదో చూపిస్తున్నారని కాదు, ఒకరు ఏదో ఏర్పరచారని కాదు.
అలాగున ఉండటం వలన మనుషులు ఆచరించే పద్ధతుల వలన నీవు ఉంటూ ఉన్నావు. అలాగున కాదు, ఎందుకంటే నీ వ్యక్తిగతమైన ఉపవాసము నువ్వు చేయాలి. అందుకే ద్వితీయోపదేశ కాండం చూడండి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయములో ఒక మాట మనం చూద్దాం. వ్యక్తిగతమైన ఉపవాసము ఎలా చేయాలో అక్కడ చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాటని చూద్దాం పిల్లరా. 9వ అధ్యాయము 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారండి? మోషే గారు మాట్లాడుతున్న మాట. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఇశ్రాయేలుల వారిని గురించి మాట్లాడుతున్న మాట. మునుపటి వలె మీరు పాపము చేశారు, అందుకే మీ చెడు నడత నడిచి మరి చేసిన మీ సమస్త పాపముల వలన దేవునికి మీరు కోపము పుట్టించారు గనక దేవుడు చూసి మరి దేవుడు అక్కడ చెప్తున్నది. ఎవరు చూశారు? ఈ మోషే చూశాడు. మోషే చూసి ఆయన ఏం చేశాడంటే, మునుపట ఎలాగైతే ఆయన అన్నపానములు మాని రాత్రి పగలు అనగా 40 రోజులు 40 పగలు, గమనించండి పిల్లరా, మోషే ఇశ్రాయేలు చేసిన మునుపటి పాపములను జ్ఞాపకం అలాగున వారు నడిచారు. ఇశ్రాయేలులందరూ మునుపటి ప్రవర్తన కలిగిన వారై అలాగున ప్రవర్తించిన వారై అలాగున నడిచిన వారై ఉన్నందున మోషే వారిని చూశాడు. ఇశ్రాయేలు వారందరిని చూసి వారందరి నిమిత్తము దేవుని సన్నిధానములో వ్యక్తిగతంగా ఆయన సొంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానములో మరలా ఆయన మునుపు ఎలాగైతే ఉన్నాడో, మునుపు ఇశ్రాయేలు నిమిత్తమై దేవుడు 10 ఆజ్ఞలు ఎలాగైతే ఇచ్చాడో, ఆ 10 ఆజ్ఞలు ఎలా ఇచ్చాడు? ఆ మునుపు 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధానములో గడుపుట వలనే ఆయన అలాగున ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి వారికి ఇచ్చాడు. అయితే అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. హల్లెలూయా. ఏం చేశాడంట? వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మోషే గారు సొంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ చెప్పలేదు, వీరి నిమిత్తం ఇలాగున ఉండని చెప్పలేదు. ఇప్పుడు స్వయంగా తానే వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మోషే గారు. ఎందుకంటే ఇశ్రాయేలు మునుపు చేసినట్లుగానే మరలా అలాగనే నడుచుకున్నారు, అలాగనే ప్రవర్తించారు, అలాగనే జీవించారు. ఆ వారి నిమిత్తము వ్యక్తిగతమైన ప్రార్థన 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు ప్రియదేవులారా మనము ప్రాముఖ్యత కలిగించే వారమై ఉండాలి. దేవుని సంఘంలో చేర్చబడిన మనము అట్టి ప్రార్థనత ఇచ్చే బిడ్డలుగా మనము ఉండాలి. నీ సొంతంగా దేవుని సన్నిధిలో ఒకరు చెప్పినట్లుగా ఉండొద్దు, ఒకరు చూపించినట్లుగా ఉండొద్దు. నీకు దేవుడు ఏ రీతిగా ప్రేరేపిస్తాడో ఆ రీతిగా దేవుని సన్నిధిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేయి. మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా ఉండొద్దు. అలాగున ఉండటం వలన ఆ మనిషిని బట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, ఆ మనిషిని బట్టి దేవుని ధ్యానించగలుగుతావు, ఆ మనిషి పెట్టిన పద్ధతుల ప్రకారంగానే నువ్వు నడుచుకోగలుగుతావు. నీ సొంతంగా, నీ వ్యక్తిగతంగా, నీ ఆలోచన ప్రకారంగా దేవునికి ఇష్టంగా నువ్వు ప్రార్థన జీవితాన్ని గడపలేవు. ఇక్కడ చెప్తున్న మాట, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే వారు మునుపు చేసిన వారు అక్కడ ఏమనుందంటే 18 చూడండి, వాటిని క్రింద పడవేసి నగలగొట్టి.
ఆ తర్వాత చెప్తున్నాడు, మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి అంటున్నాడు. అక్కడ దేవునికి కోపం పుట్టించినందున ఇది మోషే చూశాడు. దేవునికి కోపం పుట్టించారు ఇశ్రాయేలు. అది చూసిన మోషే మునుపటి వల్లే మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అక్కడ 19వ వచనం చదవడమ్మా. ఏలయనగా మిమ్మల్ని నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూసి భయపడి తిని ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింప చేయుటకును అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడు కొట్టిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నిలో దాన్ని కాల్చి నలగొట్టి అది ధూళి అగినంతగా మెత్తగా నూరి ఆ కొండను పారు ఏటిలో ధూళిని పారపోసి తిని. మరియు మీరు తాబేరులోను మసాలోను క్రిబ్రోతు వాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. యెహోవా మాట్లాడుతూ మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేశు బర్నేయు లోయలను మిమ్మును పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లుగా యెహోవా సన్నిధి 40 పగులు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపచేతననగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ స్వాస్థ్యమైన జనులను నశింపచేయకము. నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రజలు కాఠిన్యములైనను వాటి చెడుతనమునైనను వాటి పాపమునైనను చూడకుము. ఎలయనగా నీవు ఏ దేశం నుండి మమ్మును రప్పించితువో ఆ దేశస్థులు మాట్లాడుతూ యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చెరలోకి లేకపోవుట వలన వారు ద్వేషించుట వలన అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకొందురేమో. ప్రభువా వారు చేశారు పాపం, కానీ ఇతరులకు మరి మాట్లాడుకోవడానికి అవకాశం ఇయ్యొద్దయ్యా. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకు అవకాశం ఇయ్యొద్దయ్యా. ప్రభువా వారు చేశారు పాపము, వారి నిమిత్తం ఇదిగో మరలా నీ సన్నిధి 40 రాత్రులు 40 పగులు నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని క్షమించు, వారి పాపములను క్షమించేసేయ్ అని ప్రభు సన్నిధిలో బతిమలాడుతున్న మోషే మనకు కనబడుతున్నారు. బిడ్డలారా, ఈ సంఘముల నిమిత్తము కుటుంబాల నిమిత్తము బతిమలాడుకుంటున్న సేవకుడిగా మరి సంఘాల్లో కనబడుతున్నారు పిల్లలు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన జీవితం కలిగిన వారు, మన కోసము కాదు, ఇతరుల రక్షణార్థమై, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే నిమిత్తమై, ఇతరులను దేవుని యొద్దకు చేర్చు నిమిత్తమై, ఇతరులను దేవునికి హృదయములను అప్పగించు నిమిత్తమై, ప్రతి ఒక్కరి పాపం క్షమాపణ నిమిత్తమై ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి నడిచే వారిగా ఉండాలని వ్యక్తిగతమైన ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. వ్యక్తిగతంగా దేవునికి సమీపముగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని వాక్యం అది చెబుతూ ఉంది. మనం అలాగున ఉండేవారముగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను పిల్లగా, ఆత్మ చేత నడిపింపబడిన ఉపవాసము చేయాలి. ఎలా చేయాలంట? ఆత్మ చేత నడిపింపబడుతున్న ఉపవాసము మనము చేసేవారుగా ఉండాలి. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆత్మచేత అరణ్యమునకు ఎందుకు కొనుపబడ్డాడంటే శోధింపబడుటకు అరణ్యమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు కొనుపబడ్డాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, అక్కడ 4వ అధ్యాయం
4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత, అనగా 40 దినములు తీరిపోయిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చేసి శోధిస్తూ ఉన్నాడు. అపవాది వచ్చేసి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అపవాది వచ్చేసి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఈ దేశమును, ఈ ప్రాంతమును, ఈ పట్టణమును, ఈ మరి నీకు అప్పగిస్తాను, నాకు సాగిలపడము అని అపవాది వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని శోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఆత్మచేత నడిపింపబడిన ఉపవాసం చేయాలి. ఆత్మచేత నడిపింపబడిన ఉపవాసము చేయటం ద్వారా శోధింపబడతావు, కష్టపడతావు, ఇబ్బందులు పాలవుతావు, శ్రమల గుండా వెళ్ళిపోతావు. అయినా పర్వాలేదు, నీవు దేవునికి దగ్గరగా ఉండటం వలన, దేవుని ఆత్మచేత నీవు నడిపింపబడుట వలన నీకు కలిగిన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, వాటన్నిటి నుండి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. నమ్మితే దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు అరణ్యములోనికి ఎందుకు కొనబడ్డాడు అంటే ఆత్మచేత ఆయన కొనుకోబడ్డాడు. ఆయన బాప్తిసము తీసుకున్న తర్వాత ఆయన అరణ్యములోనికి కొనుకోబడ్డాడు. కొనిపోబడ్డానికి కారణం ఏంటి అంటే ప్రియదేవులారా, తనను తాను శుద్ధిపరచుకోవడానికి. ఇది పాప శరీరము గనుక ఈ పాప శరీరాన్ని నలగగొట్టడానికి, దీనిని పవిత్రపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆత్మచేత కొనుకోబడ్డాడు. ఆత్మచేత ఆయన కొనుకోబడమే కాక ఆ 40 రోజులు ఆయన ఉపవాస దినాలలో గడపాడు. హల్లెలూయా. అవి తీరిన తర్వాత అపవాది వచ్చాడు, శోధించాడు, బాధ పెట్టాడు, శ్రమ పెట్టాడు. అక్కడ వారి మధ్యలో ఎంతో సంఘర్షణ జరిగి ఉంది, మాటల వాగ్వాదం జరిగి ఉంది అపవాదికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి. అయితే చివరికి అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కొడదాం చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవించే వారముగా ఉండాలి అంటే ఈ ఉపవాస దినమున మరి ఎక్కువగా మనము సమీపస్తులవ్వాలి. ఎప్పుడైతే ఆయనకు మనము చేరువగా మనము ఉంటామో ఆయన నిన్ను ఆయన ఆత్మలోనికి నడిపించేస్తాడు. ఆయన శక్తితో నింపుతాడు, ఆయన బలముతో నింపుతాడు. నీ బలహీనతలన్నిటినీ ఆయన తీసివేస్తాడు. నమ్మిన బిడ్డలందరి పట్ల ఆయన కృపా కనికరమును విస్తరింపచేసే దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, అందుకే వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి మోషే వలె. అలాగే యేసు ప్రభుల వారి వలె ఆత్మచేత నడిపింపబడిన వారముగా మనం ఉండాలి. అందుకే ప్రార్థన పూర్వకంగా మనం ఉపవాసము చేయాలి. మరొక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ప్రార్థన పూర్వకంగా ఉపవాసం చేయాలి. 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3-4 వచనాలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3-4 వచనాలు. తీసిన వారు చదవడమ్మా. 9వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ దానియేలు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధానములో చేయబడుతున్న ప్రార్థన ఏంటంటే, చదవడం ఒకసారి. దానియేలు చెప్తున్న మాట, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. 4వ వచనం, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినది ఏమనగా,
ప్రభువా మహాత్యము కలిగిన గీపరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చెయ్యువాడా, మేమైతే నీ దాసులము ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులను మా అధిపతులను మా పితరులను యూదా దేశస్తులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని పాపములను దృష్టులమై చెడుతనమును ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. అందుకే ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే, ఇలాగున ప్రజలు ఉన్నారని, ఇలాగున నడుచుకుంటూ వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మనసు పూర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? రోజునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. రోజునకు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. పదవచనం చదువమ్మా. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో అక్కడ ఇట్టి శాస్త్రములు సంతకము చేయించబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థముగా అనుదినము 3 మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఎలా చేశాడంట ఆయన? ఎలా చేశాడు? 3 మారు ప్రార్థన, మోకాలుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 3 మారు అనగా రోజులకు 3 మార్లు. రోజులకు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దానియేలు మనకు కనబడుతున్నాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, వ్యతిరేకంగా ప్రజలు నడుచుకుంటూ ఉన్నారని, రాజులకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారని, మరి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, పాపము చేసి బ్రతుకుతూ ఉన్నారని, వీరందరినీ ఆ పాపముల నుండి విడిపించాలని వారి పాపములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడంటే, ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ఊరికే చేయలేదు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ, ఆయన ప్రార్థన విధానం కూడా ఎలా ఉందో తెలుసా? ఆయన ధూళి తల మీద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట మనసును నిబ్బరము చేసుకున్న వాడిగా కనబడుతున్నాడు దానియేలు. మనసులో నిబ్బరం ఉండాలి. మనసులో ఎప్పుడైతే నిబ్బరము కలిగి మనము ఉండగలుగుతామో ఆ ప్రార్థనకు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఉపవాస ప్రార్థన నీకు లాభమే గాని నష్టాన్ని తీసుకురాదు. ఉపవాసం అంటే దేవునికి చేరువగా ఉండుట, దేవునికి దగ్గరగా ఉండుట, దేవునితో కలిసి నివాసము చేయుట ఉపవాసము. అందుకే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి, నిన్ను నీవు రక్షించుకోవాలి, నీకు నీవుగా దేవునికి దగ్గరగా నివాసమును ఏర్పరచుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస దినాన్ని నిర్లక్ష్యం చేయకు. దేవుడే దానిని ఏర్పరచుకునమని చెప్పాడు. మనుషులు ఏర్పాటు చేసినది కాదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖించిన దాని ప్రకారంగా, దేవుడు రాయించిన దాని ప్రకారంగా, దేవుడు తెలియజేసిన ప్రకారంగా ఉపవాస దినములను మనము ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో అలాగున బ్రతకాలి. మనుషుడు ఏర్పాటు చేసిన ప్రకారంగా జీవిస్తే అంతవరకే. ఆ దినములు తీరిపోయిన తర్వాత మరలా యథావిధిగా అదే జీవితాన్ని కొనసాగిస్తారు.
కానీ దేవుడు ఏర్పాటు చేసిన రీతిగా నీవు ఉపవాసం ఉంటే నీవు మరీ ఎక్కువగా దేవునికి సమీపస్తులుగా మార్చబడతారు. హల్లెలూయా. అలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా. అందుకే ప్రార్థన మనపూర్వకముగా ఉపవాసం ఉండాలి అని చెబుతున్నాడు. దానియేలు అలాగనే ఉన్నాడు. ఆయన మనసును నిబ్బరము చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒప్పుకుంటాడు, వారు చేసిన పాపములను ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేమైతే తిరుగుబాటు చేసాము ప్రభువా, మేమైతే పాపము చేసాము ప్రభువా, ఇదిగో నీ విధులను నీ ఆజ్ఞలను అనుసరించకుండా మేము బ్రతికాము ప్రభువా, మమ్మలను క్షమించయ్యా అని ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డ, ఈరోజు మనుషుడు కల్పించినట్టుగా నువ్వు ఉపవాసం చేస్తే నీ మనసు పూర్తిగా దేవుని ఆరాధించలేవు, మనసు పూర్తిగా దేవుని స్తుతించలేవు, మనసు పూర్తిగా నీ పాపములను ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టలేవు. అందుకే వ్యక్తిగతమైన ప్రార్థన నీలో ఉండాలి. ఆత్మచేత నడిపించే ప్రార్థన నీలో ఉండాలి. ప్రార్థన పూర్వకముగా నువ్వు నడిచే విధానాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నీవు దేవునికి చేరువగా ఉంటావు. 4వ విషయము నేను మీ ముందు ఉంచుతాను. ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యాలను చదువుతూ ఉపవాసం చేయాలి. దేవుని వాక్యము చదవటం కూడా ఉపవాసమే. చూడండి, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాం. తీసిన వారు చూడండి ప్రియమిత్రులారా, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు. నెహెమీయా గారు ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏం చేశారంట అక్కడ ఇశ్రాయేలీయులు? ఏం చేశారంట? ఈ నెల 21వ దినమున. అయితే ఆ నెల పేరు కూడా ఓ చోట రాయబడింది. వీళ్ళు ఏ నెలలో మరి దేవుని సన్నిధికి చేరారు, ఏ నెలలో వారు ఆ రీతిగా ఉపవాసము చేశారు, ఏ నెలలో ఆ రీతిగా వారు ఒకటిగా అందరూ కూడుకొని ఉన్నారు, వారు ఏ నెలలో వారు ఉపవాసము చేయడానికి కూర్చబడిన వారికి కనబడుతున్నారంటే 7వ నెలలో. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. 7వ నెలలో వారు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలులు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఎందుకు అలాగున చేయవలసి వచ్చింది? వారు గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? తల మీద బూడిద పోసుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గోనెపట్ట తగ్గింపునకు సూచన. గోనెపట్ట తగ్గింపునకు సూచన. దేవుని ఎదుట మరి తను తాను తగ్గించుకోవడానికి ఆ గోనెపట్టను వారు ధరించి ఉన్న వారి బిడ్డలు కనబడుతున్నారు. మరి తల మీద బూడిద పోసుకోవాల్సిన అవసరం ఏంటి? నాకు అర్థమైన కోణంలో చెప్తున్నాను. మరి దీన స్థితికి సూచన. హల్లెలూయా. తను తాను తగ్గించుకొని దీనుడై దేవుని సన్నిధానములో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 7వ నెల 20వ దినం. అయితే 35వ వచనం ఒకసారి చూడమ్మా. అదే నెహెమీయా గ్రంథములో 35వ వచనములో రాయబడిన మాట ఏమిటి? అక్కడ అన్ని విషయాలు చాలా ఉన్నాయి, కానీ అందుకే నేను చివరిగా 35వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అక్కడ రాయబడిన మాట ఏమిటి? 35లో, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎదుట చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవించకపోయిరి. తమ చెడుతనములు నడిచి విడిచి నడకలు విడిచి మారు మనసు పొందనయ్యిరి. చిత్తగించుము, మేము దాస్యములోను ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి అంతా మేము
దాసులమై ఉన్నాము. ఇక్కడ చూడకుండా ఎలా ఉన్నారు అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఆ మనుషుల గురించి చెప్తూ ఉన్నాడు. అయ్యా మేము ఇలా ఉన్నాం, మేము ఇలా బ్రతుకుగో మా దినములు ఇగో నువ్వు చేసిన ఉపకారములను తలంచడం లేదు, నువ్వు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం లేదు. అందుకే వారు ఎలా బ్రతికారు. అందుకే దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నారంట, వారు గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని తమ్మును తామును తగ్గించుకొని దీన స్థితిలో దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, అందుకే వాక్యమును ఎప్పటికప్పుడు నీవు చదువుతూ దేవుని సన్నిధిలో మరి ప్రార్థన జీవితాన్ని గడిపే బిడ్డగా ఉండాలి. ప్రార్థన జీవితాన్ని నీవు ఎప్పుడైతే గడపగలుగుతావో నీకు అనుగ్రహించబడిన వాటన్నిటిని దేవుడు తప్పకుండా నీ వశం చేస్తాడు. మరొక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఎలా ఉండాలంట? రహస్యంగా ఉండాలంట. అనేక రీతిలో ఉపవాసం గురించి చెప్తూ ఉంటాయి. ఒకటేమో వ్యక్తిగతమైన ఉపవాసం చేయాలి, రెండవదేమో ఆత్మచేత నడిపించబడిన ఉపవాసం చేయాలి, మూడవది ప్రార్థన పూర్వకముగా ఉపవాసం చేయాలి, వాక్యాన్ని చదువుతూ ఉపవాసము చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లరా, రహస్యముగా ఉపవాసము చేయాలి. అంత ఉపవాసం అంటే ఒకటే కాదు, ఇక్కడ ఒకే రీతిగా ఉపవాసం చేయటం కాదు. ఉపవాసం అంటే ఒకే రీతిగా ఉండడం కాదు. ఉపవాసము నానా విధాలుగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాటలు ఏమిటంటే, లేవీయుడైన మత్తయ్య రాసిన ఈ మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 17-18 వచనాలు చెబుతున్నాడు ఏమిటంటే, రహస్యంగా మీరు ఉపవాసం చేయాలి, వేశ్యదారుల వలె ఉండకండి, మనుషులకు కనబడేటట్టుగా చేయకండి అని ఇక్కడ లేవీయుడైన మత్తయ్య ఈ కోణంలో ఉపవాసము చేయాలి అని చెప్తూ ఉన్నాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు ఎవరంట? ఉపవాసము చేసే వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వేశ్యదారుల వలె దుఃఖముఖకులై ఉండకండి, తాము ఉపవాసము చేయుచున్నామని మనుషులకు కనబడవలనని కాక వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. ఎవరు? ఉపవాసం ఉండేవారు. ఉపవాసం ఉండేవారు ఎలా ఉంటారంట? మనుషులకు కనబడవాలని వారు దుఃఖముఖకులై వారు ఎలా ఉంటారంట? ముఖములను వికారం చేసుకుంటారంట. వారు వెంటనే తమ ఫలములు పొంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకుంటే ఏమొస్తుందండి? వెంటనే ఓ అబ్బో మేము చూసినాంలేమ్మా నీ ఉపవాసం అని ఏం చేస్తారంట? ఇన్నాళ్ళు ఎలా బ్రతికారు, ఇప్పుడు చూడు ఏదో పక్కింటి ఆయన చేస్తుందని, ఆయక్క చేస్తుందని, ఈ తమ్ముడు చేస్తున్నాడని, ఆయన చేస్తున్నాడని ఓ భక్తి పరుడు వచ్చి దిగొచ్చాడండి. అంటే ఎందుకని? ముఖముని వికారము చేసుకోవడం వల్ల వెంటనే నీ ఫలాన్ని వారి ద్వారా పొందుతున్నా. దేవుడు ఏం చెప్తున్నాడంట? వెంటనే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఎలా ఉండాలంట? ఈ ఉపవాసం చేసేటప్పుడు ఉపవాసంలో రకాలు ఉన్నాయి పిల్లలు. అయితే ఇక్కడ లేవీయుడైన మత్తయి చెబుతున్న ఉపవాసం ఎలా ఉండాలంటే, వేశ్యదారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడేటట్టుగా ఉండకూడదు, రహస్యంగా ఉండాలి, నీ ముఖమును కడుక్కోవాలి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఎలా ఉపవాసం ఉండాలో చెప్తున్నాడు అక్కడ. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు చూడాలని వద్దు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అయిన దేవునికే నువ్వు కనబడవాలి. హల్లెలూయా. నువ్వు చేసే ఉపవాసం దేవునికి దగ్గరగా ఉండాలని కదా. అందుకే నీవు చేసే ఉపవాసం వికారంగా చేసుకోవద్దు. నీ ముఖాన్ని నేను అన్నపానములు మానేశాను, ఇదిగో ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉన్నాను, ఈరోజు ఈ రీతిగా నేను ఉండబోతున్నాను, ఇగో ఇలా అని మనుషులకు కనబడేటట్టుగా నువ్వు ఉపవాసం చేయొద్దు. ఇది చేసావా వెంటనే మనుషులు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేస్తారు. అందుకే అట్లాంటి ఉపవాసం చేయకుండా దేవునికి కనబడేటట్టుగా ఉపవాసం చేయాలి.
నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ తల అంటే అంటుకోవడం అంటే ఏంటి? స్నానం చేసుకోవాలి. నీ ముఖమును కడుక్కొని అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ఫలము దయచేయును. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో నీవు ఉపవాసం ఉన్నట్టు ఎవ్వరికి కనబడకూడదు. లేవీడైన మత్తయ్య చెబుతున్న ఉపవాసం ఇది. ఎవరికి కనబడకూడదు? మనుషులకు అస్సలే కనబడకూడదు. కనబడవలసింది ఎవరికంటే దేవునికి. నువ్వు ఎలా ఉండాలి? నీట్గా డ్రెస్ చేసుకొని, నీ తల అంటుకొని, దూకొని, చీపిరి బిక్కిరిగా ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే ఉన్న బలంగానే పోతారు, ఉన్న బలంగానే తల దూకోరు, ముఖం కడుకోరు, ఎలా పడితే అలా దేవుని సన్నిధిలోపై ఎలా కూర్చుంటారు. ఎందుకంటే అబ్బా అక్క ఈరోజు ఉపవాసం ఉన్నట్టుంది, ఇదో ఈరోజు అన్న ఉపవాసం ఉన్నట్టున్నాడే అని చెప్పుకోవడానికి. కానీ ప్రియమైనవారా, అది వెంటనే వారికి ప్రతిఫలము అక్కడ వారికి లభిస్తుంది. కానీ ఆ ప్రతిఫలం ఎలా ఉండదు తెలుసా? అది మనుషులకు కనబడిన ఉపవాసము ఉండటం వలన ఆ ప్రతిఫలం ఎలా ఉంటుంది తెలుసా? ఘోరంగా ఉంటుంది. కానీ దేవునికి కనబడితే ఆ ప్రతిఫలం ఎలా ఉంటుంది తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది, ఆనందం. యూదా ఇంటి వారికి ఎలాగున సంతోషమును ఉత్సాహమును ఇచ్చి ఉందో, అది మనోహరమైన పండగగా ఎలాగున ఎంచబడి ఉందో, అట్టిది నీకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైనవారా, రాష్ట్రంగా దేవుని సన్నిధానములో ఉపవాసము చేయాలి. ఇది ఒక రకమైన ఉపవాసము. ఉపవాసములో ఇదొక ఉపవాసము. మరొక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. పాపము ఒప్పుకుంటూ ఉపవాసము చేయాలి. పాపము ఒప్పుకోలు కలిగిన ఉపవాసం. చాలా మంది పాపాలు ఒప్పుకోరు, కానీ ఉపవాసం మాత్రం చేస్తారు. ఉపవాసాలు మాత్రం చేస్తారు కానీ పాపాన్ని ఒప్పుకోరు, విడిచిపెట్టరు. అందుకే ఇక్కడ నెహెమ్యా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 1-2 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. 2వ వచనం చదువుకుందాం 9వ అధ్యాయంలో. ఎందుకంటే ఆల్రెడీ మనము 9వ వచనములో చదువుకున్నాము మొదటి వచనాన్ని. అయితే మరలా చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఎలా చేయాలంటమ్మా? ఉపవాసం ఎలా చేయాలి? తమ పాపములను ఒప్పుకోవాలి. అలాగే మన తల్లిదండ్రుల, మన తాతల చేసిన పాపములన్నీ మనం ఒప్పుకోవాలి. ఇదే దేవునికి నిజమైన ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం అంటే ఊరికే ఏదో వచ్చాము పోయామన్నట్టుగా ఉండకూడదు. ప్రియదేవులారా, మనము ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానములో, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దానియేలు ఏం చేశాడు? అందరి పాపములను ఒప్పుకున్నాడు. నెహెమ్యా ఏం చేశాడు? అందరి పాపములను ఒప్పుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు కూడా ఏం చేశారు తెలుసా? వారు ఆ 2వ వచనంలో చెప్తున్న మాట ఏమిటి? వారు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారే. ఒక ప్రత్యేకత కలుగుతుంది అక్కడ. దేవుని పిల్లలంటే ఒక ప్రత్యేకత కనబడాలి. చూడగానే దేవుని పిల్లలు అంటే ఒక ప్రత్యేకత నీలో కనబడాలి. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంట? అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారే, వేరుపరచబడారు. ప్రత్యేకించబడడం అంటే ప్రత్యేకత, ఒక వేరుపరచబడిన వారై, ఒక ప్రత్యేకత కలిగిన వారై ఉంటూ ఉన్నారు. అందుకే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. ఉపవాసం అంటే ఒప్పుకోవాలి. ఉపవాసం అంటే ప్రజలరా వ్యక్తిగతంగా ఉండాలి.
ఉపవాసం అంటే ఆత్మచేత నడిపించబడాలి. ఉపవాసం అంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఉపవాసం అంటే వాక్యమును చదువుతూ ఉండాలి. ఉపవాసం అంటే రాష్ట్రంగా ఉండాలి. ఉపవాసం అంటే పాపములను ఒప్పుకోవాలి. ఇది ప్రభు చెబుతున్న మాట. ఎప్పుడైతే అలాగున నువ్వు ఉపవాసం ఉండగలుగుతావో అన్ని విషయములపై నీవు మనసును నిలుపుతావు, నిబ్బరము చేసుకోగలుగుతావు. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. యోవేలు గ్రంథం అందుకే చెప్తున్నాడు దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా, బెతూయేలు కుమారుడైన యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడైనా ఇక నుంచైనా ఇప్పుడైనా ఇదిగో ఉపవాసం ఉండి తిరిగి నా యుద్ధకు రండి అని చెప్తున్నాడు. అక్కడ ఇన్నాళ్ళు ఎలాగో మనుషులు చెప్పినట్లుగా, ఇదిగో ఆ ఫలానా పాస్టర్లు చెప్పినట్టుగా, ఈ ఫలానా పెద్ద చెప్పినట్టుగా, ఫలానా సంఘము చెప్పినట్లుగా మీరు ఉపవాసాలు చేశారు. ఇక నుంచి అలా చేయడం కుదరదు. వ్యక్తిగతంగా ఉండాలి, ఆత్మచేత నడిపించబడిన వారై ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, రాష్ట్రంగా ఉండాలి, పాపములను ఒప్పుకుంటూ ఉన్న వారై ఉండాలి. అందుకే మనపూర్వకముగా దేవుని వైపు తిరుగుటకు ఉపవాస ప్రార్థనలు చేయాలి చెప్తున్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడైనాను ఇంకా సమయం ఉంది, నీ సమయం ఇంకా ఉంది, ఇంకా నీ సమయం అప్పుడే అయిపోలేదు. నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడైనా నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనాను చదవాలి. ఇప్పుడైనాను మీరు అలాంటి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. వస్తే ఏం చేస్తాడు తెలుసా దేవుడు? మనపూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ మరి దేవుని సన్నిధిలో దుఃఖించుచును ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడే ఆ 13వ వచనాన్ని ఒకసారి చదువుతాలి. 13వ వచనంలో దేవుడు చేసివలసిన మేలు గురించి అక్కడ చెప్తున్నాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గల వాడును, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఏదైతే చేయాలని ఉద్దేశించిన కీడు ఉందో ఆ కీడును చేయక దేవుడే నీ పక్షమున పశ్చాత్తాపడి కనుక నీ వస్త్రములను మాత్రమే కాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కొడదాం చెప్పండి ఒకసారి. ఏం చేయాలంట? మనమంతా ఏం చేయాలంట? దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రదేవులారా, ఈనాడు ఎలా ఉపవాసం ఉన్నావో నాకైతే తెలియదు. దేవుడు నాతో సంఘముతో మాట్లాడుతున్న మాటలు ఇవే. ఎలా ఉండాలంట ఉపవాసం? ఇప్పుడైనా తెలుసుకోండి, ఇప్పుడైనా గ్రహించండి. ఇన్నాళ్ళు ఎలాగో బ్రతికేశారు, ఇంకా చాలు. గతించిన కాలం ఇక చాలు. మనుషుడు కల్పించిన పద్ధతులు మానివే చాలు. ఇదిగో మనపూర్వకముగా మనుషులు ఏం చేస్తున్నారంటే, సంఘం ఎక్కడో ఉంటుంది, ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తారు, ఇక్కడ వచ్చి ప్రార్థనలు ఏర్పాటు చేస్తారు. ఎందుకో తెలుసా? అది తెలియదు, దొంగిలించుకొని పోవడానికి. హల్లెలూయా. ఆత్మలను దొంగిలించుకొని వెళ్ళడానికి వచ్చి అనేక రీతులుగా మోసపూరితమైన మాటల చేత మభ్యపుచ్చుతూ ఉంటారు. అయితే పిల్లరా, ఇక్కడ చెప్పబడిన మాట అది కాదు. ఇప్పుడు మీరు అలా ఉండకూడదు, చిక్కుపడకండి, సిలువుగా మీరు చిక్కుపడిపోకండి. ఇప్పుడైనా మీకు అవకాశం ఉంది, తెలుసుకోండి. మీరు ఎలా ఉపవాసం ఉండాలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఒక్క మనిషి చెప్పినప్పుడు కాదు, ఒకడేదో ఏర్పరిచినది కాదు, ఒకరేదో నిన్ను బలవంతంగా పిలిచిపోయినట్టు కాదు. ఇగో నీ అంతటికి నీవే మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకి రా. ప్రభు చెప్తున్నాడు. ఒకడు బలవంతం చేస్తే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేవు.
ఒకరు నిన్ను బలవంతంగా తీసుకుని వెళితే మనస్ఫూర్తిగా నువ్వు ఉపవాసం ఉండలేవు. గుమ్మగుమ్మలాడే వంటల వైపే నుంచి నీ ముక్కు వాసన చూస్తూ ఉంటది. గుమ్మగుమ్మలాడే వంటల వైపే ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు భోజనం పెడతారా, తిందామా అనే కాడే ఉంటది. కానీ పిల్లరా, అది కాదు దేవుడు కోరుకున్నదే. ఒకరు ఏదో పెడుతున్నారని దానికోసం ఆరాటపడొద్దు. నీ ఆత్మను రక్షించుకోవడానికి తపన పడు. నీ ఆత్మను దేవుని సన్నిధానంలో నిలబెట్టుకోవడానికి, ఈ భూమి మీద నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి నీ దేహమును పాపమునకు అప్పగించుకోకు. చెడు నడత కలిగి జీవించకు. దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటో తెలుసా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండే ప్రభు చెబుతూ ఉన్నాడు. వస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆయన వాక్కు తెలియపరుస్తూ ఉన్నాడు. వస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆయన పశ్చాత్తాపుడై ఉంటాడంట. ఆయన నీ పట్ల ఏదైతే చేయాల్సిన కీడు ఏదైతే ఉందో అది చేయకుండా మానివేస్తాడంట. ఆయన పశ్చాత్తాపడతాడంట. అందుకే మీరు అలాగున ఉండకండి. ఆయన వాత్సల్యత కలిగిన వాడు, కరుణ చూపేవాడు, శాంతమూర్తి గలవాడు, ఆయన కృప చూపువాడై ఉన్నాడు కనుక మీరు వస్త్రములు చింపుకోండి. ఆడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒక్కవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడినవి ఎవడు చెప్పగలడు? ఎవడైనా చెప్తాడా ఆయన అనుగ్రహించాడని? ఎవరు చెప్పలేడు. ఎందుకంటే ఆయన కరుణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, శాంతమూర్తి కలిగిన వాడు, కృప చూపించేవాడు, దయ చూపించేవాడు. చేయాల్సినది నీవు అలాగున నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే నీకు చేయాల్సిన కీడు మానివేసే దేవుడు నీ పక్షమున దేవుడే. పశ్చాత్తాపడి ఆయన నిన్ను కనికరించి ఆదరించే దేవుడిగా ఉన్నాడు. అందుకే నైవేద్యమును పానార్పములను మీకు దీవెనగా మార్చే దేవుడు అంట. దేవుని నామానికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడరా, అలాగున ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పూర్వం ఎలా బ్రతికావో, ఎలా ఉన్నావో అది దేవునికి తెలుసు, మనుషులు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు కోరుకుంటే తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? నీ కోసము, నా కోసం, మనందరి కోసం సంధి చేశాడు. అంటే కలిపాడు. మనందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిపాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో మనందరినీ ఏకం చేశాడు, సంధి చేశాడు. హల్లెలూయా. మనందరినీ ఒకటిగా చేయడానికి దేవుడు మనను ఆయనతో కలుపుతున్నాడు. చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను ముగిసి, ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో సమస్యలు మరి వలన, అపవాది కుయుక్తుల వలన, మోసపూరితమైన మనుషుల మాటల వలన సమాధానము లేని బ్రతుకులు, మరి విడుదల పొందుకోలేని జీవితాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. అందుకే దేవుడు యేసుక్రీస్తుగా, ఈ పరిశుద్ధునిగా, అన్నిటికీ అంతము కలగజేయవాడిగా నిన్ను విడిపించడానికి, అనగా దూరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి దగ్గరగా దూరముగా ఉన్న నిన్ను దగ్గరగా ఆయన సంధి చేశాడు, సమాధానపరిచాడు. అందుకే ఆయన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి దగ్గరగా చేయడానికి ఆయన మధ్యవర్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే పిల్లరా, మనం ఎలా ఉండాలంటే మనుషుడు కల్పించిన పద్ధతుల ప్రకారంగా నడుచుకుని వారుగా ఉండకూడదు. ఎందుకంటే మరి శ్రేష్టమైన కార్యములు విమోచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, మరి ఇందువలన దేవుని మహిమకు స్తోత్రము కలుగునట్లుగా మరి మీరు యేసుక్రీస్తు వలనైనా మరి నీతి ఫలములు నిండుకొనిన వారై ఉండవలనని, మరి క్రీస్తు దినమునకు నిష్కపటములుగా నిర్దోషులుగా కావాలనని ప్రార్థన చేస్తున్నారని అపోస్తలుడైన పౌలు గారు మరి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవులారా, దేవుని దాసునిగా సంఘముల కొరకు, కుటుంబాల కొరకు అనునిశలుగా ప్రార్థన చేసే సేవకుడు మీకు ఉన్నాడు. మీ అవసరతలో పాలువారై ఉండడానికి నీ సేవకుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అదే విషయం చెప్తూ ఉన్నాడండి. ఎవరో వచ్చి ఏదో చేసి ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు.
కానీ ఎవరో వచ్చి నిన్ను అప్పటికప్పుడే వచ్చి ఒట్టి ప్రార్థన చేయడం వల్ల నీకు ఉపయోగకరంగా అది మోసపూరితమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసులో ఒకటి, మనసు పూర్తిగా ప్రార్థన చేసేవారుగా కనబడడం లేదు ఈ విధానంలో. కానీ సంఘమును విడిచి వెళ్ళకూడదు. ఏ సంఘములో నువ్వు స్థిరపడ్డావో ఆ స్థలములో నీవు స్థిరత్వము కలిగిన బిడ్డగా ఉండాలి. ఈరోజు ఏదో ఆశించి నువ్వు వెళ్తే తిరిగిన మరలా నువ్వు నీ గూటికి నీవు చేరవలసిన బిడ్డలుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుళ్ళారా, శ్రేష్టమైన కృపను దేవుడు ఇచ్చాడు. శ్రేష్టమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. అటు కృపను మనం పొందుకునే వారు కూడా. ఈ వాక్యాన్ని చదివి నేను ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మరి ఇంతవరకు చెప్పబడిన మాటలను మనం మనసులో ఉంచుకొని, ఇగో ఈ విషయం సంఘ కాపరిగా ఆయన చేస్తున్న ప్రార్థన ఇది. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఏం చేశారంట అపోస్తలుడైన పౌలు గారు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారంట? మీరు శ్రేష్టమైన కార్యములు మీరు చూశారు, తెలుసుకొని ఉన్నారు, గ్రహించిన వారై ఉన్నారు. ఇదిగో దేవుని ప్రేమను తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానములతోను కూడినదైన మరి అంతకంతకు మీరు అభివృద్ధి పొందవలనని నేను కోరుకుంటూ ఉన్నాను. అందు నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లుగా ఇదిగో యేసుక్రీస్తు వలన నీతి ఫలము మీరు పొందవలనని, నిండుకున్న వారే ఉండవలనని, ఇదిగో క్రీస్తు దినము వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినము వరకు నిష్కపటులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, ఇదిగో ఈ విధముగా మిమ్ముల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అనేక విషయాలు హెచ్చరిక కూడా చేశాడు ఆయన. ఇంతవరకు ప్రియమైన దేవుడు నా ద్వారా కొన్ని హెచ్చరిక, ఎలా ఉపవాసం ఉండాలో కొన్ని హెచ్చరికలు చేశాడు. హెచ్చరికలు ఎలా అంటే ఆత్మ చేత నడిపింపబడిన యేసుక్రీస్తు వారు ఎలా ఉపవాసం ఉన్నాడు ఆయన. అన్నపానములు, రాత్రి పగలు అన్నపానములు ఆయన మానిన వాడై ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడిన ఉపవాసము నువ్వు చేయాలి. ఆత్మచేత నడిపింపబడిన ఉపవాసం అయితే అన్నపానములు ఆశించదు. అహింకార విచారముల చేత అది బాధపడదు. ఇక అనాలోచనగా నడుచుకున్నాడు. మనసులో మోసపూరితమైన ఆలోచన ప్రకారంగా నడుచుకున్నదు. అన్నిటినీ గ్రహించగలుగుతూ ఉంది. అందుకే వేషధారులతో నువ్వు సహవాసం కలిగి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎలా ఉంటాడు? మోషే ఇశ్రాయేలు చేసిన మరి పాపము నిమిత్తము ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన సేవకుడిగా, మరి నాయకుడిగా కనబడుతున్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆత్మచేత నడిపించబడిన వాడై ఉపవాసం చేసినట్టుగా కనబడుతున్నాడు. అందుకే దానియేలు ఆయన కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన ఉపవాసం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నెహెమ్యా వాక్యములను చదివించిన వాడై, ఆయన ధర్మశాస్త్ర వాక్యాలను చదివించిన వాడై మరి ఉపవాసం ఇలాగో ఉండాలి అని తెలియచేసినాడు ఇశ్రాయేలుకు. అలాగున ఉపవాసము చేసేవారిగా ఉండాలి. ఇంకొక మరి లేవిడైన మత్తయి ఏం చెప్పాడు? ఎలా ఉండాలంటే ఉపవాసము రహస్యంగా ఉండాలి అంట. అలాగే మరి నెహెమ్యా ఏం చెప్తున్నాడు? మరి పాపములను ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు ఏం చేశారు? నెహెమ్యా ఒప్పుకునే రీతిగానే వీళ్ళు ఇశ్రాయేలు కూడా ఒప్పుకొని ఉన్నారు. అలాగే ప్రతిబింబరా ఇంకొక విషయం ఏంటంటే, మనపూర్వకముగా దేవుని వైపు తిరగాలి. అప్పుడే ఆయన నీకు చేయవలసిన కీడును చేయక ఆయనే పశ్చాత్తాపడి నీకు మేలు కలుగజేసేవాడిగా ఉన్నాడు. అందుకే ప్రతిబింబరా ఒక సేవకుడు, సంఘ కాపరి మరి ఇలాగున ఉండాలని ఒక హెచ్చరిక చేస్తూ సంఘము కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నాడు. సంఘము కొరకు అనినిశలు
మరి ప్రయాస పడేవాడిగా ఉన్నాడు. మరి ఎవరో ఈ మధ్య వచ్చారని వారిని వెంబడించే వారిగా ఉండకూడదు. వారు తోడేళ్ల స్వభావం కలిగిన వారు. నిన్ను ఏదో ఒక రోజున ఎత్తుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. నిన్ను మోసపురుస్తూ ఉన్నారు, ఏదో ఒక రోజున నిన్ను ఎత్తుకొని పోతారు. అందుకే జాగ్రత్త గ్రహించండి, జాగ్రత్త వహించండి. ఏదో ప్రవచనాలని, మోసపూరితమైన ప్రవచనాలు, మనుషులకు యథార్థత కాదు. ఈ రోజులో నమ్మడం లేదు మనుషులను, యథార్థ పనులను ఎవరు నమ్మడం లేదు, మోసపూరితమైన వారిని నమ్ముతూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారిని నమ్మకండి ప్రియులారా, అలాంటి వారిని వెంబడించకండి, అలాంటి వారిని అనుసరించకండి. దేవుని వాక్యం చెబుతుంది, అంత్య దినాలు, అపాయకరమైన దినములు వచ్చి ఉన్నాయి. జాగ్రత్త. మనుషులు ఎన్నో పెట్టుకొని వస్తారు, వాటిని గ్రహించే సంఘముగా ఉండాలి. నువ్వు స్థానికంగా ఎక్కడైతే స్థిరపడ్డావో అక్కడే బలపడే వారిగా మీరు ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా నడుచుకుని వారుగా ఉండగా, దేవుని వాక్యము ఏదైతే చెబుతుందో ఆ ప్రకారంగా నీవు జీవించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరికలు చేయిస్తూ, ఎలా ఉపవాసం చేయాలో తెలియపరుస్తూ, ఎలాగున సేవకుడు ఉంటూ ఉన్నాడు సంఘం పట్ల ఆ విషయాన్ని తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఉన్న విషయాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల ఉంచండి, ప్రభు సన్నిధిలో ఏకీభవిద్దాము. దేవానికి స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘానికి ఉపవాసము ఎలా ఉండాలో తెలియచేశారు దేవా. ఈనాడు మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా నడుచుకుంటూ మాయావేషము వేసిన వారిని అనుసరిస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా దేవా. అట్టి వారికి ప్రతిఫలాన్ని మీరు ముందే దయచేశారు తండ్రి. అట్టి వారికి మీరు ప్రతిఫలాన్ని ముందే దయచేశారయ్యా దేవా. పూట కూటి కోసము కాకుండా నాయన, ఈ పూట నేను దేవుని ఎదుట ఎలా ఉండాలి అని ఆలోచన కలిగిన బిడ్డలుగా నీకు సమీపస్తులై ఉపవాస దినములో గడిపే సంఘమై ఉండాలని నీ దాసునిగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. కృపతో నింపండి తండ్రి. అట్టి జ్ఞాన వివేచన సంఘాలకు కలగచేయండి నాయన. గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు సంఘాలలోకి చొరబడిపోతూ ఉన్నాయి. యేసయ్యా, వాటి నుండి రక్షించండి అయ్యా, వాటి నుండి విడిపించండి అయ్యా. నీ కృప చాటున నాయన మరుగు చేయండి, బిడ్డలకు దీవెనగా మార్చండి. నీ కృప చాటున ఆశీర్వాదం ఉన్నదని నాయన వ్యక్తిగతమైన ప్రభు ప్రార్థనలో ఆశీర్వాదం ఉందని గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని నీ సన్నిధి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన. యేసయ్యా, మమ్మలను ప్రేమించిన వాడవు, మమ్మలను ఆదరించిన వాడవు, మమ్మలను చేరదీసిన వాడవు, నమ్మదగిన దేవుడవు నీకు నాయనా. యేసయ్యానికి స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా. మహాగుణుడమైన దేవుడా, మహోన్నతులమైన తండ్రి, సర్వకృపానిదగు దేవా, నీకే స్తోత్రములు నాయన. ప్రయాసపడుతున్న సేవకులను మర్చిపోయిన సంఘాలు ఉన్నాయి. మోసపూరితమైన కల్పితమైన వాక్యాలను అనుసరించి వారికి తమకు ఇష్టమైన బోధకులు ఏర్పరచుకున్న విశ్వాసులు ఉన్నారు దేవా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఉపవాస దినాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి నాయన. వేషాలు ధరించుకున్న వారై నాయన విశ్వాసులను మోసగిస్తున్నారు ప్రభువా. దేవా, నీ వాక్యములున్న సత్యము బయలుపరచుతుంది. యూదా ఇంటి వారికి కలిగిన సంతోషమును, ఉత్సాహమును నాయన ఇచ్చినట్లుగా
ప్రభువా నీ సన్నిధిలో ఉపవాసం ఉంటే, ప్రతి వారము ఉపవాసము నీకు సమీపముగా ఉంటే ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషం, సత్యమును, సమాధానమును ప్రియముగా ఎంచుకుని సంగమై ఉంటుందని నీ మాట సెలవిస్తుందయ్యా. నీ మాట మాత్రమే సెలవిస్తుంది తండ్రి. మనుషుల మాయోపాయములు వేసి ఉన్నారు నాయన, మనుషులు మాయోపాయములు వేసి ఉన్నారు. నీకు ప్రభువా వ్యతిరేకముగా నాయన కల్పితమైన బోధలను చేస్తూ ఉన్నారు. దీవించు, జ్ఞాన ఉపదేశము వారికి కలుగ చేయండి, రక్షణ కలుగ చేయండి, సత్యమును గ్రహించే మనసు కలుగ చేయండి నాయనా. ఎక్కడైతే వారు ఏర్పరచబడిన వారు ఉన్నారో అక్కడే ఆయన తమ్మును తామును కట్టుకుని వారుగా ఉండడానికి కృపతోడుగా ఉంచండి తండ్రి. ప్రేమగల దేవా, దయగలిగిన తండ్రి, ధనమును ఆసర చేసుకొని, మనసులను ఆసరగా చేసుకొని, మనసులను నమ్ముకొని నాయనా నిన్ను పక్కన పెట్టి సొంత సప్రయోజనాలకై వేగిరపడుతున్న మాయోము వేషము ధరించిన ఈ మనుషుల నుండి విడిపించండి అయ్యా. విశ్వాస జీవితంలో ఉంటున్న వారిని, విశ్వాస జీవితంలో నడుస్తున్న వారిని, నీకు దగ్గరగా ఉన్న వారిని రక్షించండి. వారి బారిన పడకుండా రక్షించండి తండ్రి, రక్షించండి. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రములు నాయనా. కపట వేషధారులై నడుచుకుంటున్న వారు ఉన్నారు ప్రభువా. తన వ్యక్తిగతమైన ప్రార్థనలు లేదు నాయన, ఒప్పుకోలు కలిగిన ఆయన ప్రార్థన జీవితము లేవు ఆయన. రాష్ట్రంగా మనుషులు కనబడినట్టుగానే ఉన్నారు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు వారుగా లేరు. ప్రభువా దీవించండి, బిడ్డలను వారి తప్పుదమ్ములను క్షమించండి. నేను మరలా అలాంటి మనస్సులోనికి వారికి రానివ్వకండి. నీకు సమీపస్తులుగా ఉండాలని తీర్మానము చేసుకున్న ప్రతి ఒక్కరి పైన ఆయన నీ ఆత్మచేత నింపండి, బలపరచండి. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఉపవాసం ఎలా ఉండాలో మీరు తెలియజేసిన సత్యవాక్యములను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమ నీకే అర్పించుకుంటూ స్తుతి గానమును సమర్పించుకొని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలను బలపరిచి దీవించి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. శ్రేష్టమైన ఈ సమయంలో ఎన్నో కార్యాలు మేము వచ్చి చూసాము, ఎన్నో తెలుసుకోగలిగాము. కానీ ఈ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి మాయావేషము వేసుకొని వచ్చిన వారిని వెంబడించడానికి పురిగొల్పుతూ ఉన్నది దేవా. మనుషులు కల్పించిన వాటిని అనుసరించడానికి రెచ్చగొడుతూ ఉన్నది దేవా. అపవాది కుయుక్తులు పడకూడనట్లు బిడ్డలను రక్షించండి నాయన, రక్షించండి అయ్యా దేవా. పెదవారి బారిన పడకుండా నిజమైన విశ్వాస జీవితంలో నడుస్తున్న బిడ్డలను రక్షించండి ప్రభువా. పేరు కోసము కాకుండా నీ మహిమ కోసము పాకులాడే సంఘముగా, విశ్వాసిగా, సేవకుడిగా, సేవకురాలుగా ఉండడానికి కృప చూపండి నా దేవా. నీ మహిమను ప్రాముఖ్యమైనది మనుషులకు ఇచ్చావు నాయన, అది కోల్పోకూడదు తండ్రి. ఏ మనుష్యుడు దాన్ని కోల్పోకూడదయ్యా. నీ మహిమ నిరర్ధకము కాకూడదు తండ్రి దేవా. నీ మహిమ నిరర్ధకము కాకూడదు నాయన. నీ మహిమలో ప్రతి బిడ్డ ఉండాలంట. ఇంతవరకు మీరు ఒక హెచ్చరిక సందేశాన్ని ఇచ్చారు. నీ ఉగ్రత వారి మీద పడకూడదని, నువ్వు కరుణావాత్సల్యత కలిగిన వాడవని, ఈకనైనా మీరు ఉపవాసం ఉండండి అనగా నాకు దగ్గరగా రండి, నా వైపు తిరగండి అని సెలవిచ్చావు నాయన.
ఈ మాటలను బిడ్డలు గ్రహించే మనసు దయచేయమని తండ్రి, ఈ మాటలను బిడ్డలు గ్రహించే మనసు దయచేయండి. అటు స్థిరత్వము నిబ్బరము కలిగిన వారే ఉండడానికి కృప చూపండియ్యా. మనుషులు ఆయన కల్పించిన వాటి వైపు మనసు రేపకూడనట్లు నిబ్బరమైన మనసును దయచేయండి తండ్రి, నిబ్బరమైన మనసు దయచేయండి అయ్యా. ప్రేమగల దేవా, దయగలిగిన ప్రభువా, నీ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించిన కృప చూపినందుకు నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మా నామమును తగ్గించుకొని ఇంతవరకు నీ ప్రియులు నీ దాసులు నోట పలికించబడిన ప్రతి మాట అనేకులు విన్నారు, లైవ్లో విన్నారు, శబ్ద తరంగము ద్వారా గ్రహిస్తూ ఉన్నారు. సత్యము వైపు మరలుకుని కృప దయచేయమని, నీ సత్యవాక్యములను చదువుతూ ఉపవాసం ఉండే కృప దయచేయమని, ఆత్మచేత నడిపించి ఉపవాసం ఉండే కృప దయచేయమని, పాపములను ఒప్పుకొట్టు ఉపవాసం ఉండే కృప దయచేయమని, మనసు పూర్వకముగా ప్రార్థన చేసే నీ వైపు తిరిగి ఉపవాసం ఉండే కృప దయచేయమని దేవా, వందనములు స్తోత్రములు నీకే సమర్పించుకుంటూ నీ సన్నిధిని సమస్తములను అప్పగించుకుంటూ మా నామమును తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ వేడుకుంటూ మా రక్షకుడు పరిశుద్ధుడు పాప విమోచకుడైన మమ్ములను దురస్తులుగా ఉన్న మమ్ములను తండ్రి అయిన దేవునితో సంధి చేయటానికి, సమాధానపరచడానికి ఈ సెలవులో రక్తమును కార్చావు తండ్రి. నీవు శ్రమ అనుభవించావు. ఇవి నాయన మనుషులకు శ్రమ దినాలు కాదు ప్రభువా, మనుషులకు శ్రమలు కాదయ్యా, నీవు శ్రమ అనుభవించిన దినము వరకు ఆయన బిడ్డలు కనిపెట్టుకునే కృప దయచేయండి. ఆ 40 రోజులు నీవు శ్రమ అనుభవించావు, కానీ ఈనాడు మనుషులు ఇవి శ్రమలు అనుకుంటున్నారయ్యా. దేవా, మా కోసము శ్రమ అనుభవించాము, నీ కోసం మేమేమి అనుభవించలేకపోతున్నాము తండ్రి. దేవా, ఆయాసపరచుకున్న శ్రమ అనుకుంటూ ఉంటాను. దేవా, బిడ్డలను దీవించి బలపరిచి జ్ఞాన నేత్రములు తెరవండి, మనోనేత్రములు తెరవండి. నీ సన్నిధి అపోస్తలులు చెప్పిన రీతిగా నడుచుకునే సంఘాలుగా ఉండుట కృపతోడుగా ఉంచుదువుగాక. గతించిన కాలం ఇక చాలు అని మనసు మరలుకొని నీ వైపు తిరిగి నిన్ను మరణం వరకు విడవని విశ్వాసిగా ఉండే కృప దయచేదువుగాక. నీ మహిమతో నింపబడిన సంఘముగా ఉండే కృప దయచేదువుగాక. నీ శక్తిని, నీ ప్రభావమును చూసే సంఘముగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. కృపతో నింపి బలపరిచి నీ ఆశీర్వాదకరమైన రెక్కల నీడలో ప్రతి బిడ్డ మిశ్రయించుటకు కృపతోడుగా ఉంచుమని నాన్న. ఇంతవరకు ఇన్ని దినముల వరకు మనుషులు కల్పించిన వాటి వైపు తిరిగారేమో, ఇక నుంచి నీ వైపు తిరిగే కృప దయచేయమని నీ సన్నిధి ప్రార్థిస్తున్నాను. కృప వెంబడి కృప ప్రతి బిడ్డకు దయచేసి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామములోనే అడిగి ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వాక్యమును అంగీకరించి చెవియోకి నీ సన్నిధి చేరిన ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకు శబ్ద తరంగము ద్వారా ఎంతవరకైతే నీ మాటలు వినబడ్డాయో వారి హృదయములో రోషము పుట్టించిన వాడవై వారికి తోడై ఉండువుగాక. సంఘపు వెలుపల ఉండి కూడా నీ మాటలు వింటున్న బిడ్డలకు నీవు తోడై ఉండువుగాక. నీ ఆత్మచేత నడిపించుదువుగాక. నీ సత్యము వైపు నాయనా ప్రతి బిడ్డ మరలుకొనుగాక. నాయనా, ఈ సంఘములో చేర్చబడిన ప్రతి ఆత్మ నాయనా నీకు ఇష్టలుగా, నీకు మహిమకరంగా జీవించే సంఘముగా ఉండునుగాక. ఈ ఉపవాస దినమున ఇది ప్రతిష్ఠించబడిన దినమని ఎంచి ప్రతి వారము నీ సన్నిధి తప్పక మానక నీ సన్నిధి కూడుకొనుగాక.
మనుషులు కల్పించిన పద్ధతులను విడిచిపెట్టి పాపమును ఒప్పుకొని నీకు మహిమకరమైన ఉపవాసము సంగము చేయుదురుగాక. హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదకరంగా, ఇతరులకు మాదిరికరంగా వధువు సంఘముగా మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్.